హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా. సో మూవీస్ అన్నీ ఆగిపోయినాయి, చాలామంది ఫీల్ అవుతున్నారు మూవీస్ ఆగిపోయాయని. సో మూవీస్ తీస్తే బాగుంటుందా, లేదంటే ఫుల్ టైం పాలిటిక్స్ ఉంటే బాగుంటుంది? ఫుల్ టైం పాలిటిక్స్ బ్రో. ఎందుకు? ఎందుకంటే ఇంకా మూవీస్లో చాలా పాపులర్ అయిపోయినాడు. ఇంకా ఇప్పుడు మనకి పొలిటికల్గా డెవలప్ చేసుకోవాలి. మూడు మూవీస్ సగం సగం అయిపోయి ఉన్నాయి కదా, మరి అవన్నీ ఫినిష్ చేయలేదేం ప్రొడ్యూసర్? అవి ఫినిష్ చేసి సక్సెస్ అయితే చాలు. ఓకే, ఈ మూడు మూవీస్ ఉన్నాయి, ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే హర హర వీరమల్లు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఏ మూవీ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు? ఒకవేళ వెయిట్ చేస్తున్నారు? ఓజీ బ్రో. ఎందుకు? అంటే పవర్ స్టార్ లుక్స్, ఫైట్స్ చూడాలని. అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే మాస్ ఉంటుందని. మాస్ ఫుల్. మూడు మూవీస్ మాసే ఉన్నాయి కదా. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పోలీస్ గెటప్లో టీజర్ రిలీజ్ చేశారు, అది ఎలా అనిపించింది? పర్వాలేదు బ్రో, బాగుంది. ఇంకోటి హర హర వీరమల్లు, అది కూడా బాగుంది, బాగానే ఉంది. మరి పాలిటిక్స్లో అంటే ఇన్ని సీట్స్ వస్తాయి, లేదంటే డిప్యూటీ సీఎం అవుతారని అనుకున్నారా? అనుకున్నాం. ఎక్స్పెక్ట్ చేశారా అయితే? పక్కా గెలుస్తాడని అనుకున్నాం. డిప్యూటీ సీఎం అవుతారని అనుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 9 monthsలో తప్పిపోయిన అమ్మాయిని 9 daysలో తీసుకొచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్లే మన ప్రభుత్వాన్ని ఇట్లే డెవలప్ చేయాలని ఇంకా ఆశిస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? గబ్బర్ సింగ్ బ్రో. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ చెప్పు బ్రో. స్టైల్స్ అన్నీ బాగా నచ్చినాయి బ్రో. రీ రిలీజ్ ఏ సినిమా చేయాలి? రీ రిలీజ్ అయితే సుస్వాగతం. స్వాగతం. ఆగండి బాబాయ్ మీరు. ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం నియోజకవర్గం మీద, సో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం చాలా హోటల్స్ అనేది ఓపెన్స్ అవుతున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏది బ్రో? అంటే హైదరాబాద్లో కూడా పిఠాపురం రెస్టారెంట్ అని చెప్పేసి కొన్ని ఓపెన్ అవుతున్నాయి కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే పిఠాపురం అంటేనే ఎవరికి తెలియదు, బట్ పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో పోటీ చేసినది పిఠాపురం మొత్తం మన రాష్ట్రంలో మారుమవుతుంది. ఎలా అనిపిస్తుంది రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేయడం? గుడ్ డే బ్రో. ఓవరాల్ ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? అదే పవన్ కళ్యాణ్ ఏం లేదు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. హాయ్ బ్రో. హాయ్ అన్న. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, బట్ ఇప్పుడు మూవీస్ ఉన్నాయి కదా, ఒక 3 మూవీస్ ఉన్నాయి లైన్లో ఆగిపోయినాయి. దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి అసలు? బ్యాడ్ ఫీలింగ్ అన్న, బ్యాడ్ ఫీలింగ్. ఎందుకు? ఆ సినిమాలు మంచిగానే తీస్తాడు అన్న. సీఎం అదే డిప్యూటీ సీఎం అయినందుకు ఏం ఫీల్ అవుతుంది? హ్యాపీ అన్న. హ్యాపీ అనుకున్నారు అసలు పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం అవుతారు, లేదంటే 21 సీట్లు వస్తాయని అనుకున్నారు? గెలుస్తాడని అనుకున్నాం అన్న. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ అలాగే హర హర వీరమల్లు, ఇంకొకటి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఏ మూవీ గురించి మీరు బాగా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మూవీస్? ఉస్మాద్ బాస్. ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు? ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న సినిమా చూసి. మాస్ ఉంటాడని. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అందులో కూడా మాసే అన్నాడు. 3 మాసే కానీ ఇది కొద్దిగా హైగా అన్న, కొద్దిగా గబ్బర్ సింగ్ టైప్లా. మరి మీ ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ మూవీస్లో? తమ్ముడు అన్న. తమ్ముడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు? అట్లా మొన్న రీ రిలీజ్ చేశారు కదా తమ్ముడు, చూసారా మరి? చూసినాం అన్న. మరి ఇంకా పవన్ కళ్యాణ్ మూవీస్లో ఏ మూవీస్ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? గబ్బర్ సింగ్, కాటమ్మ నాయుడు. ఫ్లాప్ అయింది కదా కాటం రాయుడు. ఇంట్రెస్ట్ ఉంటాయి అన్న చూడడానికి, సినిమా మస్తు ఉంటుంది. ఉండడు పాలిటిక్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు? అన్నీ మంచిగా చేస్తాడని అనుకుంటున్నాం అన్న. ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ఏపీకి? ఏమైతే హ్యాపీ అన్న. సినిమాలు ఆగిపోతున్నాయి కదా, చాలా మంది మూవీ లవర్స్ ఫీల్ అవుతున్నారు. దానికి ఏమైతే ఇప్పుడు జనాలకు వచ్చేసిండు, ఇది అందరికీ మంచి చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. పాలిటిక్స్లోకి వచ్చేసిండు కాబట్టి మరి ఇంకా మూవీస్ అవసరం లేదా మరి పవన్ కళ్యాణ్? ఎందుకు అవసరం? మా అన్న మూవీలు ఉండాలి కదా అన్న, ఇక వస్తాయి మెల్లమెల్ల తీస్తాడు అంటున్నా నేను. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ అలాగే హర హర వీరమల్లు, ఇంకొకటి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ మూవీ గురించి కొత్తది వస్తుంది కదా, ఓసీ, ఏదో ఓసీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. మాస్ ఉంటుంది కొద్దిగా, పీక్స్ అనుకో మూవీ. మీకు ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ మూవీస్? నా అత్తారింటికి దారేది. ఎందుకు అత్తారింటికి దారేది? బాగుంటా అన్న, కొద్దిగా రొమాన్స్ ఉంటుంది, కొద్దిగా స్టైల్ ఉంటుంది, క్లాస్ మెయింటైన్ చేస్తాడు. అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా పాత మూవీస్లో మీకు ఫేవరెట్ పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అని మాస్ చెప్తున్నా.
అది ఇష్టమన్నా ఇక ఇష్టం ఉన్నది చెప్తాం ఇక. గబ్బర్ సింగ్ చాలా ఇష్టం. మరి రీ రిలీజ్ చేస్తే ఏ సినిమాలు చేయాలి థియేటర్లో ఇప్పుడు మళ్ళీ పాత మూవీస్? పాత మూవీస్ అంటే ఇక బాలు ఆ, అది బాగుంటుంది అన్న. హాయ్ బ్రో. హాయ్ సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, సో ఇప్పుడు 3 సినిమాలు వరుసగా ఉన్నాయి బట్ అవన్నీ ఆగిపోయినాయి. మీ ఫీలింగ్ ఏంటి? బ్రో, నాకైతే పవన్ కళ్యాణ్ అంటే నా ఫేవరెట్ హీరో. ఎందుకంటే ఏమన్నా ఆపద వచ్చిందంటే ఏపీకి ముందుకు వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన అసెంబ్లీ గోడలు కూడా తాకని వైసీపీ నేతలు అన్నారు కదా, అసెంబ్లీ బద్దలు చేసి పిఠాపురం నుంచి ఒక అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు. ఇంకోటి ఏంటిదంటే తన జీతం వద్దు, ఫస్ట్ ప్రజలకు న్యాయం కావాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు మూవీస్ ఆగిపోయాయి, అంటే షూటింగ్ ఏం జరగట్లేదు పవన్ కళ్యాణ్ గారివి. సో ఎలా అనుకుంటున్నారు మీరు? నేను మంచిగా అనుకుంటా. ఒక 1 ఇయర్ దాకా పరిపాలన గురించి ఆలోచించిన తర్వాత మూవీస్ చేస్తా అని వాళ్ళ సన్నిహితుల దగ్గర అన్నట్టు సమాచారం నాకు ఓకే, అంటే ఒక 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. మోస్ట్లీ కొన్ని సినిమాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. బట్ చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కదా మూవీ గురించి. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మూవీస్ వస్తే బాగుంటుందా లేదంటే లేట్ అయినా పర్లేదు? ఒక 6 మంత్స్ లేట్ అయినా కూడా ఏంటంటే పరిపాలన గురించి మొత్తం పరిపాలన గురించి అవగాహన వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధికి ఆయన ఇచ్చిన హామీ, పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీ తర్వాత 6 మంత్ తర్వాత మూవీ వస్తే నేను ఒక అభిమానిగా నేను చాలా సంతోషపడతాను. సో మరి ఈ 3 మూవీస్ ఉన్నాయి కదా, హర్ హర్ వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకొకటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ. ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? నేను ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను, ఈగర్ వెయిట్ చేస్తున్నాను. అలా పవన్ కళ్యాణ్ వచ్చేసి పోలీస్ యాక్టింగ్ కాబట్టి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. పోలీస్ క్యారెక్టర్లో ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి, గబ్బర్ సింగ్, నెక్స్ట్ నాకు వచ్చిన రీసెంట్గా పవన్ కళ్యాణ్ అంటే నాకు న్యాయం కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ 19 తర్వాత వైఎస్ జగన్ వచ్చిన తర్వాత రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ జాయింది కాబట్టి అప్పుడు మొత్తం ఏంటంటే వరాయి యాత్రతోటి మొత్తం ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. లేట్ అయినా పర్లేదు అంటారు సినిమాలు? లేట్ అయినా పర్వాలేదు. ఈ ఫస్ట్ రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచిండు కాబట్టి మన ఏపీ అభివృద్ధికి ఆయన తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. మీకు పవన్ కళ్యాణ్ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? అత్తారింటికి దారి ఫేవరెట్ మూవీ అండి. ఎందుకు అత్తారింటి దారి? ఎందుకంటే త్రివిక్రమును పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఒక మాటల మాంత్రికుడు కలిస్తే ఒక సినిమా ఇండస్ట్రీకి కానీ ఒక సేవా గుణం కానీ వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో అలా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఏ మూవీ గురించి అంటే రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఓల్డ్ మూవీస్లో? పవన్ కళ్యాణ్ ఓల్డ్ మూవీస్లో రిలీజ్ చేస్తే బద్రీ చేస్తే బాగుంటుంది. ఎందుకు బద్రీ? బద్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఓల్డ్ మూవీ కాబట్టి మంచి ఇప్పుడు ఈ నేటివిటీ తగ్గట్టు చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటారా? వాళ్ళ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు కదా. అట్లా కూడా చేయొచ్చు కానీ ఒప్పుకోరు కదా బయట జనాలు కూడా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మూవీస్ అన్నీ ఆగిపోయినాయి. ఒకవేళ మూవీస్ మళ్ళీ రీ షూటింగ్ అయ్యి వస్తాయి అనుకుంటున్నారా లేదంటే ఓన్లీ పాలిటిక్స్లో ఉండిపోతారా? వస్తాయి, ఆయన టైం ఉంటేనా వస్తాయి పక్క. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన సేవ చేయాలి కదా జనానికి, దానివల్ల కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాకపోతే పక్క అయితే మూవీస్ అయితే తీస్తాడు. మీ ఫీలింగ్ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, మీ ఫీలింగ్ ఏంటి? ప్రజాసేవ బాగా చేస్తాడని నా ఫీలింగ్. అనుకున్నారు అసలు డిప్యూటీ సీఎం అవుతారని చెప్పి? అనుకున్నా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. డిప్యూటీ సీఎం 21కు 21 వస్తాయని అనుకోలేదు. మూవీస్ ఉన్నాయి కదా 3, ఉస్తాద్ భగత్ సింగ్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ, అలాగే హర్ హర్ వీరమల్లు. ఏ మూవీ గురించి మీరు బాగా వెయిట్ చేస్తున్నారు? ఓజీ. ఎందుకు? దాంట్లో బాగా కొంచెం అంటేనా మాస్ ఉన్నాడనా? మాస్ ఉన్నాడని. మాస్ ఉంటుందనా? ఎలివేషన్స్ బాగుంటాయి. కత్తి ఇంత జంపు. మ్యూజిక్ ఎలా ఉంది అందులో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంటాడో అట్లే ఉన్నాడు. ఎలా అంటే మాస్ ఎలా అనిపించింది చూడడం? అలాగా టీజర్ వచ్చింది కదా, హైలైట్గా ఉంది టీజర్ అయితే. నాకు దాంట్లో ఆ గ్లిమ్స్ నడుచుకుంటూ వచ్చాడు కదా, నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ వాకింగ్ స్టైలే సూపర్గా ఉంది అక్కడ. ఇంకా హర్ హర్ వీరమల్లు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా టీజర్స్ రిలీజ్ అయినాయి, చూసారా? అవి చూశాను. అదైతే నాకు కొంచెం నార్మల్గా పార్షియల్గా అనిపించినాయి. ఓజీ మాత్రం హైలైట్ లెవెల్లో అనిపించింది. ఆయనకు ఉండే రేంజ్ అయితేనా డెఫినెట్గా అయితేనా ఆ సినిమా అయితేనా చాలా హైప్లో అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మూవీ స్టార్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు మళ్ళీ రివర్స్ ట్రోల్ చేస్తారు కదా, సినిమా మీద అయితే సినిమాలకి తీసుకోవడానికి పనికొస్తారు, పాలిటిక్స్ పనికిరాడని చెప్పి అప్పట్లోనే ట్రోల్ చేశారు. మళ్ళీ అదే ట్రోల్ జరుగుతాయి అనుకుంటున్నారు మళ్ళీ? అలాంటిది ఏం జరగదు. డెఫినెట్గా అయితేనా సినిమానే పాలిటిక్సే. కానీ సేవ చేసేది మాత్రం ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి అయితేనా ఇప్పుడు ఆయన భీమిలీ కదా, పిఠాపురం
పిఠాపురంలో అయితేనా ప్రజాసేవ చేసేదానికైతేనా ప్రస్తుతానికైతేనా రెడీగా ఉన్నాడు ఆయన అయితేనా. ఒకవేళ మూవీస్ కానీ ఆపేస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా 5 years మూవీస్ చేయనంటే అంటే ఊహించుకోలేం. అంటే అవుతారా ఫ్యాన్స్ మరి? ఫ్యాన్స్ ఫీల్ అవుతారా అంటే మూవీస్ డెఫినెట్గా అవుతారు, ఫీల్ అవుతారు కదా. ఎందుకంటే ఆయన ఉండే ఇమేజ్, ఆయన ఉండే వాకింగ్ స్టైలు, గ్రేస్ తప్పనిసరిగా రీచ్ కాకపోతేనే ఎవరైనా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫీల్ అవుతారు. మీ పవన్ కళ్యాణ్ మూవీస్లో ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? బద్రి. అందరూ బద్రీని చెప్తున్నారు. అంటే బద్రి ఆ వాకింగ్ స్టైలు, ఆ మాస్ లుక్, ఆ ఎలివేషను నాకే ఆ వాకింగ్ స్టైల్, ఆ ఎలివేషను, లుకింగ్ స్టైల్ మాత్రం ఒక డిఫరెంట్ వేలో ఉంది. థ్యాంక్ యూ.